అసలు ఉగాది ఎలా వచ్చిందో మీకు తెలుసా? చాలా వేల సంవత్సరాల క్రితం ధర్మం నశిస్తూ లోకంలో అధర్మం పెరిగిపోతోంది. కలియుగం సమీపిస్తున్నప్పటికీ భూమిపై ప్రజలు ఇంకా నిజాయితీ, కర్తవ్య బద్ధతను విడిచిపెట్టలేదు. కానీ శని, రాహు, కేతుల ప్రభావంతో పాపకర్మలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని చూసి భూదేవి భయాందోళన చెందింది. భూమి దుఃఖంతో కవించసాగింది. అప్పటి వరకు బాగా సాగిన వృక్షాలు ముడుచుకుపోయాయి, నదులు ఎండిపోతున్నాయి, ప్రజలు హింసకు గురవుతున్నారు. భూదేవి బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లి వేడుకుంది, భగవాన్, మానవులు మరింత మోసకారి, క్రూరంగా మారుతున్నారు. కలియుగ ప్రభావం పెరిగిపోతోంది. నువ్వు సృష్టించిన యుగ చక్రం ధర్మాన్ని ఎలా రక్షిస్తుంది? బ్రహ్మదేవుడు ఓదార్చుతూ చెప్పాడు, భూదేవి, ఇది ప్రకృతి సిద్ధం. కానీ ప్రతి యుగం ప్రారంభానికి ఒక శుభ ముహూర్తం ఉంటుంది. ఈరోజు నేను కొత్త యుగాన్ని ప్రారంభిస్తాను. ఇది మానవాళికి కొత్త బుద్ధి కలిగించే రోజు అవుతుంది. అలా చెప్పి బ్రహ్మదేవుడు తన కమండల నుండి పవిత్ర గంగాజలాన్ని తీసి భూమిపై పతించగా భూమాత స్వచ్ఛంగా మారింది. ఆ రోజు నుంచి ఉగాది అనగా యుగాది, యుగ ఆరంభం అనే పేరు ఏర్పడింది. కలియుగ స్వరూపం భూలోకంపై అడుగుపెట్టి తన ధర్మాన్ని చాటింది. నా యుగంలో సత్యం హీనమవుతుంది, భక్తి మందగిస్తది, కానీ భగవంతుని నామస్మరణతో నా ప్రభావాన్ని అధిగమించవచ్చు. అది విన్న భూదేవి దిగులు పడగా నారాయణ ఋషులు ఆమెకు ఉపదేశం ఇచ్చారు. ప్రతి ఉగాది రోజు ప్రజలు పంచాంగం వినాలి, భగవంతుని ధ్యానం చేయాలి. జీవితం చేదు, తీపి, పులుపు, వగరు అన్నిటినీ చవి చూసే ఒక ప్రయాణమని గుర్తు చేసుకోవాలి. ఆ రోజే ఉగాది పచ్చడి రూపొందించబడింది. 1 చింతపండు, పులుపు ఆ జీవితంలో అనిశ్చితి. 2 బెల్లం, తీపి ఆ సంతోషం. 3 నిమ్మకాయ, కారం అది సవాళ్లు. 4 వేప పూత, చేదు కష్టాలు. 5 ఉప్పు ఆ జీవితం రుచి తెచ్చే అనుభవం. 6 మామిడికాయ, వగరు అసలు నవచైతన్యం. ఇది భూదేవి కోసం బ్రహ్మదేవుని వరం. ఆ రోజు నుండి ఉగాది రోజును యుగ ఆరంభంగా జరుపుకోవడం ప్రారంభించారు. పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తును గమనిస్తారు. పచ్చడి తిని జీవితంలోని అన్ని అనుభవాలను అంగీకరించడాన్ని సూచిస్తారు. పూజలు చేసి కొత్త ఆరంభానికి శుభ సంకల్పాలు చేసుకుంటారు. ఉగాది అంటే కొత్త ఆరంభం, కొత్త ఆశలు, ధర్మానికి ప్రతిజ్ఞ, కాలచక్రాన్ని గుర్తు చేసే పర్వదినం. బ్రహ్ముడు కొత్త యుగాన్ని ప్రారంభించిన రోజు కావడంతో మనం కూడా మన జీవితాన్ని పునరాలోచించుకొని కొత్త ఆశయాలతో ముందుకు సాగాలి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి కథ కావాలో కమెంట్ చేయండి.